ఇక సిరి పండుతో నాన్న ఎందుకిలా మారిపోయారు అని అడుగుతుంది. దానికి పండు ఒక మనిషి వల్ల, పరిస్థితుల వల్ల ఇలా మారిపోయారని పండు అంటాడు. ఎవరా మనిషి అని సిరి అడిగితే, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు అని పండు సిరిని పడుకోమని పంపించేస్తాడు. ఇక విహారి పండు మాటలు విని ఆలోచిస్తూ లక్ష్మికిచ్చిన రింగు కింద విసిరి కొడతాడు. ఇంతలో విహారి అంతరాత్మ ప్రత్యక్షమై కనకానికిచ్చిన రింగు ఎందుకు విసిరి కొట్టావు? ఈ కానుక చూసి కనకం గుర్తొచ్చింది కదా అని అంటే, కనకం నాలో లేదు. తన జ్ఞాపకాలు నా దగ్గర లేవు. తనకు సంబంధించినవి ఏవి నాకు దగ్గర లేవు అని విహారి అంటాడు. దానికి అంతరాత్మ, అలా అయితే రింగు కనిపించగానే విసిరేయాలి కదా! మరి ఎందుకు రింగుని ఎందుకు చెక్ చేయించావు? కనకాన్ని కలవాలనే తపన నీలో ఇంకా ఉంది. అయినా సరే నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నావని అంతరాత్మ అడుగుతుంది విహారిని. తను నా ప్రేమనే కాదు, నేనిచ్చిన రింగుని కూడా వదిలేసి వెళ్ళిపోయిందా అని చెక్ చేసుకోవడానికి వెళ్ళి రింగ్ చెక్ చేశా అని విహారి అంటాడు. నిన్ను నువ్వు మోసం చేసుకొని ఎంతకాలం ఇలా ముసుగు వేసుకొని ఉంటావని అంతరాత్మ అంటుంది విహారిని. నాలో మనసు అనేది లేదు. తనెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏమైపోయినా నాకు సంబంధం లేదు అని విహారి అరుస్తాడు. మీ ప్రేమ మళ్ళీ మొదలవుతుంది అని అంతరాత్మ చెప్పి రింగ్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు క్రిష్ హర్షతో, అమ్మ రాత్రి వస్తుంది అన్నావు. ఇప్పటి వరకు అమ్మ రాలేదు మామయ్య అని అంటాడు. ఉదయం అయిపోయిందిరా, ఇంకా సిరి రాలేదు. నాకు చాలా భయంగా ఉందిరా అని బామ అంటుంది. నాకు భయంగా ఉందని హర్ష అంటాడు. బామ, అక్కకి శకుంతల తప్ప ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అని బామని అడిగితే, బామ గతంలో అటాక్ చేసిన వాళ్ళని గుర్తు చేసుకొని, సిరికి చాలామంది శత్రువులు ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడి వరకు వస్తారా అని అనుకొని ఎవరు లేరు అని హర్షకి చెప్తుంది. దాంతో హర్ష సరే, అక్క ఎక్కడున్నా నేను వెతుక్కొని వస్తా అని అంటాడు. క్రిష్ కూడా వస్తానని హర్షతో పాటు వెళ్తాడు. ఇక మరోవైపు లక్ష్మిని శకుంతల మనుషులు కిడ్నాప్ చేసి ఓ చోట కట్టేస్తారు. లక్ష్మి ఎంత బతిమలాడినా వదలరు. ఆ రౌడీలో లేడీ కూడా ఉంటుంది. అందరూ ముఖాలకు మాస్కులు వేసుకోవడంతో లక్ష్మి వాళ్ళని గుర్తుపట్టదు. రౌడీలు లక్ష్మితో, నిన్ను, నీ కొడుకుని, నీ బామ్మని చంపేస్తాం. చంపకుండా ఉండాలంటే నోరు మూసుకొని ఉండు అని ప్లాస్టర్ వేసేస్తారు. లక్ష్మి కోసం హర్ష, క్రిష్ వెతుకుతూ ఉంటారు. లక్ష్మి ఉన్న చోటే అక్క అక్క, అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటారు. లక్ష్మి ఆ మాటలు వింటుంది కానీ నోటికి ప్లాస్టర్ ఉండడంతో ఏం చేయలేకపోతుంది. ఇక క్రిష్ వెతికి బ్యాట్‌మెన్‌కి చెప్తే సాయం చేస్తాడు అని విహార్ ఇంటికి వెళ్తాడు. అక్కడ సెక్యూరిటీ క్రిష్‌ని లోపలికి పోనివ్వడు. అంబిక బాబుని చూసి వీడిక్కడికొచ్చాడేంటి అని అనుకుంటుంది. తర్వాత సెక్యూరిటీని పిలిచి ఆ బాబుని లోపలికి రానివ్వొద్దని చెప్తుంది. దాంతో సెక్యూరిటీ బాబుని పంపియడంతో కాస్త దూరంలో నిల్చుంటాడు. ఇంతలో విహారీ కారులో బయటకు వెళ్లడం చూసి బ్యాట్‌మ్యాన్ అంటూ కారు వెనుక పరుగులు తీస్తాడు. కానీ విహారీ బాబుని చూడడు. ఇక విహారీ ఆఫీస్‌కి వెళ్ళగానే ఉద్యోగులు విహారీతో, క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఫుడ్ తీసుకొని ఇంకా రాలేదు అని అంటారు. విహారీ వెంటనే హర్షకి కాల్ చేస్తాడు. శకుంతలకి కాదని మీకు కాంట్రాక్ట్ ఇచ్చాం కానీ మీరింకా ఫుడ్ తీసుకురాలేదు అని విహారీ హర్ష మీద కోపడతాడు. దాంతో హర్ష, నిన్నటి నుంచి మా అక్క కనిపించడం లేదు సార్, నేను క్రిష్ వెతుకుతున్నామని చెప్తాడు. క్రిష్ కూడా విహారీతో మాట్లాడి, చాలా భయంగా ఉంది, మా అమ్మని కాపాడు అని అడుగుతాడు. ఇప్పుడే వస్తా, లొకేషన్ పంపించండి అని విహారీ అంటాడు. ఇక ఉద్యోగులతో ఫుడ్ బయట నుంచి తీసుకురమ్మని చెప్పి హర్ష చెప్పిన లొకేషన్‌కి బయలుదేరుతాడు విహారీ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.